ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేటి పాఠం రోమాపత్రిక 7వ అధ్యాయం 13 నుండి 25వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలంటున్నాడు, ఉత్తమమైనది నాకు మరణకరమైందా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేస్తూ పాపము పాపమైనట్లు అగపడే నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలకముగా అత్యధిక పాపమయ్యే నిమిత్తము అది నాకు మరణకరమైంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేసేదేమిటో నేను ఎరగను. నేను చేయనిశ్చయించేది చేయక ద్వేషించేదే చేస్తున్నాను. ఇచ్చయించనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్లు ఒప్పుకుంటున్నాను. కావున ఇకను దానిని చేసేది నాయందు నివసించే పాపమే కాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయడము నాకు కలగడము లేదు. నేను చేయగోరే మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేసేది నాయందు నివసించే పాపమే కాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరే నాకు కీడు చేయడము కలుగుతున్నదనే ఒక నియమం నాకు కనపడుతున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతోంది. అది నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది. 24వ వచనం, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పౌలంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధిని. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది గనుక అది ఆధ్యాత్మికమైనది. ధర్మశాస్త్రము దేవుని వాక్యములో భాగమే కదా. లేఖనములలో వ్యక్తం చేయబడింది ధర్మశాస్త్రం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం అంటోంది, ఆ బండ క్రీస్తే. ఎందుకనగా ఆ బండ పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. వారు తాగింది ఆత్మ సంబంధమైన పానీయం, ఆత్మ సంబంధమైన ఆహారమే తిన్నారు. దేవుని ఆత్మే దానిని కలుగచేశాడు. ఇదేమిటి? నేను శరీర సంబంధినయ్యాను అంటున్నాడు. అనగా నేను శరీరమందున్నాను అని భావం. శరీరమంటే అక్షరాల శరీరము, దేహము అని కాదు. శరీరం తటస్థమైనది. ఇది మంచికి గాని చెడుకు గాని ఎటైనా వినియోగం కావచ్చు. శరీరం అంటే శరీర స్వభావం, శరీర తత్వం, శరీరపు మనస్సు, శరీరాన్ని వాడుకునే అంతర్గత శక్తులు ఇవన్నీ. ఈ విధంగా శరీరానుసారమైన ప్రక్రియ కొనసాగుతుంది. పాపంతో కలుషితమైపోతుంది. చిన్న శిశువు ముఖం చూడండి. ఆ శిశువే 50 ఏండ్లు పెరిగిన తరువాత దాని ముఖం చూడండి. పాపం నిలువెల్లా నిండిన రూపురేఖలు కానవస్తాయి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. పాపం శరీరాన్ని ఏలుతుంది, దాష్టీకం చేస్తుంది. పాపం శరీరాన్ని, మనస్సును నింపివేస్తుంది. నీ మెదడులో ముందు భాగం ఉందే, అది పాపపు ఆలోచనలను ప్రకల్పన చేస్తుంది. నరాలు, నాడులు చెడుగును ప్రసారం చేస్తాయి. మానవుని హృదయం ఎంతో చెడ్డది. అది ఘోరమైన వ్యాధి గలది. వీటి ఒత్తిడులకు శరీరం ఇట్టే లొంగిపోతుంది. మానవ శరీరం ప్రసారం చేసే చెడుగును ఉత్తమ పురుష సర్వనామంలో ప్రకటిస్తున్నాడు పౌలు. రక్షించబడిన వ్యక్తిలో ఇదొక రభస పోరాటం. నేను చేసేదేమిటో నాకే తెలియదు,
నేను చేయగోరేది చేయక ద్వేషించేదే చేస్తున్నాను. శ్రోతలు వింటున్నారా? ఇది రెండు స్వభావాల మధ్య అంతర్గత పోరాటం. పాత స్వభావానికి కొత్త స్వభావానికి మధ్య పోరాటం. పాత నేను, కొత్త నేను, రెండు సర్వనామములున్నాయి. నేనంటే నేను అంటూ ఇవి రెండూ దెబ్బలాడుకుంటాయి. చెయ్యి అని పాతదంటే వద్దు అంటుంది కొత్తది. పాత స్వభావానిదే పై చెయ్యి అవుతుంది. నీ క్రైస్తవ జీవితంలో ఇలాంటి సంఘర్షణ నీకుందా? ఏదో చేసేస్తావు, అయ్యో ఈ పాడు పని ఎందుకు చేశానా అని మథన పడతావు. అయ్యో దేవా, నీకు వ్యతిరేకంగా ఈ పని ఎలా జరిగింది? చెయ్యకూడదు అంటూనే అదే పని చేశానేమిటి అంటూ బాధపడుతున్నావా? దేవుని బిడ్డలకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు కలుగక మానవు, అవునా? పౌలు జీవితంలో 3 విధాల ఈ సంఘర్షణ కలిగింది. 1, మోషే ధర్మశాస్త్ర పరిధిలో తాను పరిసయ్యుడు, మహాగర్విష్టి, మతనిష్టలో ఆచారాలలో నిష్ఠాగరిష్ఠుడు. ధర్మశాస్త్రం అతనికి తీర్పు చెబుతూనే ఉంది. 2, దమస్కు మార్గంలో యేసు ప్రభువును కలుసుకున్నాడు. పరిసయ్యుడు, ప్రభువును తన స్వకీయ రక్షకుడుగా అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవ జీవితాన్ని స్వయం కృషితో జీవించగలనులే అనే ధీమాతో ఉన్నాడు. కొత్త స్వభావం పైకి లాగితే పాత స్వభావం కిందికి గుంజుతోంది. ఈ సంఘర్షణతో కొంతకాలం జీవించాడు. 3, ఒక ప్రత్యేక స్థితికి చేరుకున్నాడు. విజయం సాధించాడు. గాని అది తన విజయం కాదు, క్రీస్తు యొక్క ఘన విజయం. క్రీస్తుకు తాను మహావిధేయుడైపోయాడు, సజీవ యాగమయ్యాడు. దేవుని ఆత్మే పౌలు ద్వారా క్రైస్తవ జీవితం జీవించినట్లయింది. నేను చెయ్యాలని కోరనిది నేను చేస్తే ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అని నేను ఒప్పుకున్నట్లే కదా. పాత స్వభావం ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు కొత్త స్వభావం తన ఓటమిని ఒప్పుకుంటుంది. ధర్మశాస్త్రంతో పోరాటంలో తాను ఓడిపోయాడు. ఒక విశ్వాసిగా ధర్మశాస్త్రం మంచిదే, నేనే చెడ్డవాణ్ణి అని ఒప్పుకున్నాడు. నాలో ఉన్న పాపమే దీనికి కారణం, నేను కాను. పాపం అంటే అది పాత స్వభావం. పౌలులో పాత స్వభావం ఇంకా ఉంది అని ఒప్పుకుంటున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసించదు, ఇది నాకు తెలుసు. మేలు చెయ్యాలనే కోరిక ఉంది కాని చెయ్యలేకపోతున్నాను. నా శరీరమందు మంచిది ఏదీ నివసించదు. శరీరానుసారంగా నేను ఏది చేసినా అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. శరీరతత్వం దేవునికి కేవలం విరోధం. శరీరపు మనస్సు ప్రభువును సంతోషపెట్టలేదు. కొందరు తేనెటీగల్లాగా తెగ పని చేస్తారు, కొంచెం కూడా తేనెను సేకరించలేకపోతున్నారు. అంతా వృధా ప్రయాస. కమిటీలు, చర్చలు, తర్జన భర్జనలు, కాని ప్రభువుకు ఇష్టమైనది ఒక్కటీ చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు సంయుక్తత లేని పనులు ఎందుకు కొరగావు? యేసే తన జీవితాన్ని వారిలో వారి ద్వారా నివసింపనిస్తే చాలు. కాని అదే తాము చేయలేకపోతున్నారు. ఈ సంగతి వారు ఒప్పుకోలేరు. శరీరానుసారమైన మనస్సుతో చేసిన ప్రతి పని విఫలమైపోతోంది. పౌలు నేర్చుకున్న ఈ పాఠం నీవు నేను నేర్చుకొని తీరాలి. శరీరానుసారమైన ప్రతి ప్రయత్నము దేవుని దృష్టిలో అంతా వృధా ప్రయాస. అట్టి పనిని దేవుడు ఆమోదించడు, ఆశీర్వదించడు. యోహాను సువార్త 3:6 ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు, శరీరమూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. 1 యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుస్తుంది గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. మనకు కొత్త స్వభావం ఇవ్వబడింది. ఈ కొత్త స్వభావం పాపం చెయ్యదు. పాత స్వభావం పాపం చేస్తుంది. కొత్త స్వభావం పాపాన్ని ద్వేషిస్తుంది. కొత్త స్వభావం నీకు నిద్రపట్టనీయదు.
ఇదిగో నువ్వు పాపం చేశావు, ఈ విషయం పశ్చాత్తాపపడు, చక్కచేసుకో అంటోంది. ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెబితే దురాశ అంటే ఏమిటో నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మేలైనది చెయ్యాలని ఉన్నా అది నేను చెయ్యలేకపోతున్నాను. అవును, ప్రాచీన స్వభావంలో మంచిది ఏదీ నివసించదు. అయితే కొత్త స్వభావానికి శక్తి లేదు. చెయ్యాలని ఉంటుంది గాని అది చెయ్యడానికి కావలసిన శక్తి మటుకు లేదు. కొత్త స్వభావానికి దైవసేవ చెయ్యాలని ఉంటుంది. అయితే శరీరానుసారి దేవునికి విరోధి. దేవుని నియమానికి ఒక పట్టాన లోబడడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఇదే మాట అంటోంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కొత్త స్వభావమైతే వచ్చింది గాని అది శక్తి లేనిది. పెద్ద పెద్ద సభలలో అనేకులు ప్రభువు కోసం తీర్మానాలు చేస్తారు. వీరిలో చాలామంది వారి క్రైస్తవ జీవితాలలో అపజయం పొందినవారే. మాకు సేవ చేయాలని ఉంది, మేము పరిశుద్ధంగా బతకాలనే ఆశ గలవారము అని వీరు చెబుతున్నారు. అంతే. ప్రభువు కోసం జీవితాలను సమర్పించుకోగోరిన వారు ఎంతమంది చేతులెత్తండి అనడంతోటే నేను అంటూ 100 కొలది మంది చేతులెత్తుతారు. అంత మాత్రాన వారలా చేయగలుగుతారని కాదు, చెయ్యాలనే ఆశ వారిలో కలిగింది. కొత్త స్వభావానికి ఆశ కలుగుతుంది, కాని అలా చెయ్యలేదు. సభలో చేతులెత్తడం, తాత్కాలిక ఉద్రేకంతో ముందుకు రావడం చాలామందిలో కలిగే ఆశ మాత్రమే. ఇది నిజం. ఈ సత్యాన్ని పౌలు గ్రహించినట్లు ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. మేలైనది చెయ్యవలననే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చెయ్యడం నాకు కలగటం లేదు. నేను చెయ్యగోరే మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. మనలోని ప్రాచీన స్వభావమే ఈ రభస తెచ్చిపెడుతోంది. నాయందు నివసించే పాపమే ఈ పాత మనిషి. 21వ వచనంలో ఇదో కొత్త నియమం, మేలు చెయ్యగోరేవాడు కీడు చెయ్యడం తటస్థిస్తున్నది. ఆత్మయందు దేవుని సేవ చెయ్యాలనే కోరిక తిరిగి దానికి వ్యాఘాతం కలిగించే ప్రాచీన స్వభావం. అకస్మాత్తుగా ఏదో చెడు ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పాత మనిషి నీలో ఉన్నాడు. వాడి నుంచే ఈ దురాలోచనలు పెల్లుబికి వస్తాయి. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నానంటే అంతరంగ పురుషుడి వల్లనే. కొత్త స్వభావం మంచి ఆలోచనలనే తెస్తుంది. పాత స్వభావం నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. ఈ నియమం నాలోని అరాచకానికి హేతువు. పాప నియమానికి నన్ను పట్టి ఇస్తోంది. ఈ పాప నియమం నా అవయవములలోనే ఉంది. శ్రోతలు గ్రహించండి. రక్షించబడగానే పాత స్వభావం పారిపోతుంది అనుకోకండి. కొత్త స్వభావం మటుకు వచ్చింది. దానికి శక్తి లేదు, బలము లేదు. వేరొక నియమము అంటే పాత స్వభావానికి దేవునికి మధ్య ఉన్న విరోధం. ఈ రెండిటికీ మధ్య ఇరుకునబడి ఆక్రందన చేస్తున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇది రక్షణ లేని వ్యక్తి చేసే ఆక్రందన కాదు. ఈ దౌర్భాగ్యుడు రక్షించబడినవాడే. దౌర్భాగ్యుడంటే విసికి వేసారిపోయిన మనిషి. ఈ పోరాటంలో, ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో బాగా నలిగిపోయాడు. నన్నెవడు విడిపిస్తాడు అంటూ ఏడుస్తున్నాడు. అతడు ఎంతో నిస్సహాయుడు. ఈ కుస్తీలో దీనైపోయాడు. యాకోబులాగా దెబ్బతిన్నాడు. ఎవరొస్తారు? నన్నెవరు ఉద్ధరిస్తారు అంటూ బిగ్గరగా ఏడుస్తూ అరుస్తున్నాడు. గాని 25వ వచనంలో అతనికి ఆశారేఖ కనిపించింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పౌలు ఆక్రందనకు జవాబు వచ్చింది. దేవుడు క్రీస్తునందు విమోచన ప్రసాదించాడు. ఈ విమోచన వృత్తాంతమంతా రోమాపత్రిక 8వ అధ్యాయంలో విశదీకరించబడింది. మరచిపోకండి, రక్షణ, పవిత్రీకరణ
ఈ రెండూ క్రీస్తు ద్వారానే వచ్చాయి. దైవ నియమం ఒక చెంప, పాప నియమము మరొక చెంప ఈ వ్యక్తిని అటూ ఇటూ లాగుతున్నాయి. మనస్సులోని దైవ నియమం, శరీరంలోనిది పాప నియమం. ఈ రెండిటికీ దాసుడై ఉండటంలో మనిషి రెండుగా చీలిపోయినంత పని అవుతోంది. ధర్మశాస్త్రంతో శరీరానుసారి భేటీ ఎంతో విచిత్రంగా ధ్వనిస్తోంది. 2 కొరింథీ 4:16 పౌలన్నాడు, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషిస్తున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 3:16 అంటోంది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. కోరిక అయితే ఉంది గాని దాన్ని అమలుపరచలేకపోతున్నాను. మనసుంది గాని మార్గం కనపడడం లేదు. రోమాపత్రిక 7:24 వెనక ఒక రహస్యముంది. రోమా ప్రభుత్వం ఒక హంతకుడిని శిక్షించే విధానం వాడుకలో ఉండేది. హంతకుడి వీపునకు వాడు చంపిన వాని శవాన్ని తెచ్చి బాగా కట్టి బిగిస్తారు. వాడు అది మోసుకుంటూ తాను కూడా చచ్చే వరకు అయ్యో కుయ్యో అంటూ అరణ్యంలో తిరుగాడవలసిందే. అయ్యో, మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇంతకు పౌలు కనిపెట్టిన సత్యమేది? శరీర స్వభావం అనాధ్యాత్మిక శక్తి. దానిని విశ్వాసి వశపరచుకోలేడు, మార్చలేడు, శుద్ధి చెయ్యలేడు, జయించలేడు, ఆజ్ఞాపించలేడు, సరిదిద్దలేడు. దానిని సిలువ వెయ్యలేడు. రోమాపత్రిక 6:23 7:25 పోల్చి చూడండి. పాపము వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. నిత్యజీవం క్రీస్తు ద్వారా వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు ద్వారానే జయం, దిగ్విజయం. నిత్యజీవం, విజయం ఈ రెండు యేసుక్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తిస్తాయి. శ్రోతలు, 7వ అధ్యాయం ముగించక ముందు పాత నిబంధన ధర్మశాస్త్ర పరిచర్యను మనం సమీక్షించాలి. 3 విధాల పరిచర్య ధర్మశాస్త్రం ద్వారా ప్రవర్తిల్లింది. 1 దశాజ్ఞలు, 2 ప్రజల యొక్క సామాజిక జీవితానికి సంబంధించిన ఆజ్ఞలు, 3 గుడారములో ఆచరించబడిన మతాచారకాండ. 3 విధాలుగా ధర్మశాస్త్రం పనిచేసింది. అబ్రహామీయ నిబంధన తరువాత 5 శతాబ్దాలకు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఒక ప్రత్యేక జీవిత విధానాన్ని ప్రతిపాదించింది గాని జీవమార్గాన్ని చూపలేదు. అది జీవమునకు మార్గం కాదు. గలతీ పత్రిక 2:15-16 మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్లనే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు కదా. అబ్రహాము కాలంలోనే యేసుక్రీస్తు ఎందుకు రాలేదు అంటారా? ధర్మశాస్త్రం అంటే ఏమిటి? విమోచకుని ప్రత్యక్షత, నిరీక్షణ పెంపొందాలి. మానవుని పాపము యొక్క నిజస్వరూపం పూర్తిగా బయలుపడాలి. అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు వచ్చాడు. ఈ పరిణతి క్రమం మోషే, అబ్రహాము అనే ఇద్దరి జీవితాలలో, పరిచర్యలో మనం చూడగలం. మోషే శాపాన్ని ఎత్తి చూపాడు, అబ్రహాము ఆశీర్వాదాన్ని చూపాడు. మోషే మరణమును శిక్షగా చూపితే అబ్రహాము విశ్వాస జీవిత విధానాన్ని చూపాడు. మోషే యేసు శిలువను చూపితే అబ్రహాము పునరుత్థానాన్ని చూపాడు. ధర్మశాస్త్రం కృపకు అదనంగా చేర్చబడింది. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? యేసును నీ ప్రభువని ఒప్పుకున్నావా?
పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.